ఇదివరకు ప్రభుత్వాలు మారినప్పుడు ఫైల్ని తగలబెట్టడం, ఏదైతే ఇబ్బందికరమయ్యేవి తగలబెట్టడం అనేటువంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాం. అయితే షాడో ఫైల్ ఎప్పుడూ ఉంటుంది. నిజంగా కేసులు పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కాకపోతే అదొక రాజకీయంగా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది కాబట్టి ఫైళ్ళని కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు కాబట్టి అవి డిలీట్ చేయడానికి జగన్ సర్కార్ కుట్ర పన్నుతోందంటూ చంద్రబాబు గారు భావిస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఆ రూట్లోనే భావిస్తున్నారు. ఏదైతే ఈ ఆఫీస్ని ఏదైతే ప్రస్తుతం అప్గ్రేడేషన్ చేస్తున్నామంటూ నిన్ననే అధికారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్గ్రేడేషన్ కొత్త వెర్షన్లోకి వెళ్తున్నాం, ఏ ఫైలు తీయడానికి ఉండదు, ఏ ఫైలు డిలీట్ చేయడానికి కానీ సవరించడానికి కానీ ఉండదు అని. ఇప్పుడు ఆ విషయం మీదన చంద్రబాబు గారు మాత్రం అసలు ఆ పని ఆపేయమని కోరారు. అంటే మోడీ సర్కార్ ఇచ్చిన ఆదేశాలు అయ్యి ఏది అప్గ్రేడేషన్ అన్నది ఇప్పటికే 7 రాష్ట్రాలు బిగిన్ చేసినాయి. దాన్ని ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయడానికి తక్షణం నిలిపేయాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆ తర్వాత లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేత మీద అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలను పెట్టకుండా ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని, నేడు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ ఆఫీస్ వెర్షన్ మార్చడం సరికాదన్నారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్టు తెలిసిందని, కొద్ది రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సిఐడి కాల్చేసిందని ఆరోపించారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఉన్న ఫిజికల్ డిజిటల్ డాక్యుమెంట్ని భద్రపరిచేలా సీఎస్ని ఆదేశించాలని గవర్నర్ని కోరారు.